కర్మ అంటే ఏమిటి? జీవితంలో కర్మ ఎలా పనిచేస్తోంది? మన జీవితంలో కొన్ని ప్రశ్నలు ఎప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మంచివాళ్లకి ఎందుకు కష్టాలొస్తాయి? చెడు చేసేవాళ్లు ఎందుకు కొంతకాలం సుఖంగా కనిపిస్తారు? మన జీవితంలో జరుగుతున్న ప్రతిదీ నిజంగా కర్మఫలితమా? కర్మ అంటే అసలు ఏమిటి? ఈరోజు మనం కర్మ అనే ఆ అద్భుతమైన సత్యాన్ని లోతుగా తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన జీవితంలో ఎప్పుడో ఒకసారైనా ఇలా అనుకుంటాడు. నేను ఎవరికీ చెడు చేయలేదు, అయినా నాకు ఇన్ని సమస్యలు ఎందుకొస్తున్నాయి? అదే సమయంలో కొంతమందిని చూస్తే వాళ్ళు అబద్ధాలు చెబుతారు, ఇతరులను మోసం చేస్తారు, అయినా బయటకి చాలా సంతోషంగా కనిపిస్తారు. అప్పుడు మనసులో ఒక సందేహమొస్తుంది. నిజంగా న్యాయమనేదీనా? అక్కడే కర్మ అనే భావన మొదలవుతుంది. కర్మ అంటే ఏమిటి? కర్మ ఈ ఒక్క పదం వెనక చాలా పెద్ద అర్థముంది. చాలామంది కర్మ అంటే పనిష్మెంట్ అని అనుకుంటారు. కాని నిజానికి కర్మ అంటే శిక్ష కాదు. కర్మ అంటే మన చర్యలకు తిరిగి వచ్చే ప్రతిఫలం. మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు ఇవి అన్నీ ఒక శక్తిని సృష్టిస్తాయి. ఆ శక్తి తిరిగి మన జీవితంలోకి వస్తుంది. అదే కర్మ. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీరు ఒకరితో ప్రేమగా మాట్లాడితే వాళ్లు కూడా మీతో ప్రేమగానే మాట్లాడతారు. మీరు కోపంగా ప్రవర్తిస్తే అదే కోపం తిరిగి మీ దగ్గరకు వస్తుంది. ఇది చిన్న స్థాయిలో కనిపించే కర్మ. ప్రపంచం మొత్తం కూడా ఇలాగే పనిచేస్తుంది. మన జీవితంలో జరిగే చాలా విషయాలు, మన గత ఆలోచనలు, మన నిర్ణయాలు, మన చర్యల ఫలితాలే. ఒక రైతు పొలంలో ఏ విత్తనం నాటితే అదే పంట వస్తుంది. మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టు వస్తుంది. వీప విత్తనం నాటితే వీప చెట్టు వస్తుంది. అలాగే మన జీవితంలో కూడా మనం ఏం చేస్తామో అదే రూపంలో తిరిగి వస్తుంది. కర్మ వెంటనే పనిచేస్తుందా? ఇక్కడ చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే కర్మ వెంటనే పనిచేయాలని అనుకోవడం. కాని ప్రకృతిలో ఏదీ ఇన్స్టెంట్ కాదు. ఒక విత్తనం నాటిన వెంటనే చెట్టు రాదు. దానికి సమయం పడుతుంది. నీరు కావాలి, సూర్యకాంతి కావాలి, సహనం కావాలి. అలాగే కర్మ కూడా సమయానికి పనిచేస్తుంది. కొన్ని పనుల ఫలితం వెంటనే వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది. కొన్నిసార్లు జీవితంలో చాలా ఆలస్యంగా తెలుస్తుంది. ఒక వ్యక్తి తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా రోజూ చెడు అలవాట్లతో జీవిస్తే మొదట్లో ఏమీ జరగకపోవచ్చు. కాని కొంతకాలానికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అప్పుడు అతను